నమస్తే, నేను మధు. నంది అవార్డ్ ఇండస్ట్రీలో పనిచేసే కెమెరామెన్ కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నంది అవార్డ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు. అంత వాల్యూ ఉంది నంది అవార్డ్ కి. అయితే రీసెంట్ గా కొన్ని ప్రాంతాల్లో దీన్ని స్టాప్ చేయడం కూడా జరిగింది. అయితే అదంతా పక్కన పెట్టేస్తే నిన్న ఒక సినిమా ఈవెంట్ జరిగింది. అదే సాంప్రదాయని సుప్పిని సుత్తపూసని. ఆ సినిమా ఈవెంట్ లో నిర్మాత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు నంది అవార్డ్ గురించి. అసలు ఏమని చేశారు, మరి ఎందుకు ఇంత కాంట్రవర్సీ అయింది ఈ పదం? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, నంది అవార్డ్ అంటే ఎంత కీలకమో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య కాలంలో ట్రోల్స్ అవ్వడానికో కాంట్రవర్సీ అవ్వడానికో తెలియడం లేదు. చాలా మంది ఇట్లా నిర్మాతలు కావచ్చు, హీరోలు కావచ్చు, అందరూ కూడా చాలా ఘోరంగా ట్రోల్ అవ్వడానికో లేకపోతే కావాలని సినిమా పాపులర్ అవ్వడానికో తెలియట్లేదు, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు నంది అవార్డుని పందితో పోల్చడం గురించి అందరూ విమర్శిస్తున్నారు. అసలు ఏం జరిగింది సార్? సహజంగా కళాకారులు తరచూ అనే మాట ఏమిటంటే, ప్రేక్షకులను ఉద్దేశించి మీ చప్పట్లే మాకు దుప్పట్లు అంటారు. అంటే ఏంటంటే సన్మానం, దుప్పట్లు అంటే షాల్వాలు అంటారు. కనీసం మీరు మాకు ప్రత్యేకంగా ఏం చేయకుండా చూస్తున్నప్పుడు మీరు 4 చప్పట్లు కొడితే మాకు అభినందనలుగా ఉంటుంది, ఇంకాస్త బాగా నటించడానికి అని చెప్పేసి కళాకారులు తరచూ అంటున్నారు వాటి. అలాగే ఈ ఈ తరహా సినిమా రంగంలో చూసుకుంటే అవార్డులు అనేవి వాళ్ళ ప్రతిభకు తార్కాణాలుగా కొంచెం గుర్తింపు ఇచ్చినట్టుగా ఒక రకం గోల్గా, అంటే ఒక అచీవ్మెంట్గానే చూస్తూ ఉంటారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేది ఏంటంటే ప్రతిష్టాత్మకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ప్రతిష్టాత్మక అవార్డు 1952 అనుకుంటా మొదటిసారిగా ప్రవేశపెట్టారు ఈ నంది అవార్డులు అనేది. సో ఈ నంది అవార్డ్స్ కానీ రకరకాల, అంటే మొదట్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడికి ఇచ్చాయి. ఆ తర్వాత సెక్టర్స్ కూడా పెరుగుకుంటా వచ్చాయి. ఈవెన్స్ డబ్బింగ్ ఆర్టిస్టులకు కూడా ఇవ్వడం కూడా సముచితం అని చెప్పేసి వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. కళాకారులకు, అంటే సెట్ ప్రాపర్టీ చేసిన వాళ్ళకి అందరికీ కూడా ఒక యునిక్గా బాగా పనిచేసి ఆ ఇయర్లో, డేట్ ఆఫ్ ఇయర్లో ఏదైతే అనుకుంటున్నారో ఆ ఇయర్లో మంచి ప్రతిభను చూపించిన వారికి అవార్డులు ఇవ్వడం అనేది గత మనం ఇంతకుముందు చెప్పుకున్న 70-60 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న సాంప్రదాయం. అయితే మనకు తెలిసిన విషయమే 2014లో రాష్ట్ర విభజన తర్వాత నంది అవార్డుల విషయంలో ఒక సస్పెన్స్ పడింది. అదేమిటంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డును అదే కొనసాగిస్తే మళ్ళీ తెలంగాణకు ప్రయారిటీ ఇవ్వకుండా ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారన్న పేరు వస్తుందా, ఈ సందిగ్ధం ఎందుకు, అనవసరంగా వివాదాన్ని ఎందుకు ముందుకు తీసుకురావాలని అనుకున్నారేమో. ఆ సినిమాలకు అవార్డు ఇచ్చే కార్యక్రమాన్ని వాళ్ళు వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోయారు. సో కానీ ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు మాత్రం గద్దర్ గారి పేరు మీద అవార్డు ప్రతిష్టాపించి దాని మీద కూడా చాలా విమర్శలు. గద్దర్ ఎవరు, ఆయన పేరు మీద ఎందుకు ఇవ్వడానికి ఇష్టపడ్డారు? నాలాంటి వాళ్ళైతే తెలంగాణ ఉద్యమకారులను ఎవరు కూడా ఎప్పుడు కూడా గద్దర్ పేరు ఇవ్వడానికి అయితే అవకాశం లేదు. గద్దర్ పేరు కాకుండా చాలా మంది ఉన్నారు. నేను గద్దర్ని వ్యతిరేకించగానే నేనే అలా పేరు పెట్టాలా. అంతకు మించినటువంటి సినిమా రంగానికి పనిచేసినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ మీద ఇవ్వాల్సి ఉండే అని విమర్శించాం. ఇకపోతే విభజన ఆంధ్రప్రదేశ్లో మొదటి టర్మ్లో చంద్రబాబు నాయుడు పాలన విషయంలో అప్పుడే రాష్ట్రం ఏర్పడడం వల్ల హడావుడిలో కానీ అప్పుడైతే నంది అవార్డు అయితే ఇవ్వలేదు. ఇప్పుడు రెండో టర్మ్లో, అంటే థర్డ్ టర్మ్లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నంది అవార్డుల విషయం అయితే ముందుకు వచ్చింది. ఇవ్వడానికి మంత్రిత్వ శాఖలో కూడా వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్న ఈ సందర్భంలో దీన్నే ప్రస్తావిస్తూ మీరన్నట్టు సాంప్రదాయాన్ని శుద్ధపూసిని చిత్రం తాలూకు ప్రమోషన్ ఈవెంట్లో ఈ నిర్మాత ఏంటి నందిపాటి వంశీ, యాక్చువల్గా పోయిన సంవత్సరం రిలీజ్ అయినటువంటి లిటిల్ హార్ట్స్ సినిమా చిన్న బడ్జెట్ తోటి సూపర్ డూపర్ వచ్చేసింది కదా. అది కానీ పొలిమేర 2 చిత్రాల నిర్మాతగా, వాస్తవానికి డిస్ట్రిబ్యూటర్. సో నేను సినిమా రంగంలో నిర్మాత కూడా తన వంతు ప్రయోగాలు చేశాడు, సక్సెస్ అయ్యాడు. లిటిల్ హార్ట్స్ అయితే సూపర్ డూపర్ హిట్, చిన్న అమౌంట్ తోటి 100 times 50 times 100 times లాభాన్ని ఆర్జించే సినిమా. బహుశా అలా డబ్బులు సంపాదించడమే నాకు బహుశా పొగరు కానీ, లేదా ముందు వెనక విచక్షణ చూసేటువంటి వివేకాన్ని కోల్పోయాడేమో. ఆ సందర్భాన్ని నంది అవార్డులు ఇస్తే బాగుండేది, నంది అవార్డులు ఎందుకు నిర్లక్ష్యం చేశారు, ఇట్లా సౌమ్యమైన భాషలో మాట్లాడిన ప్రశ్నలు సూటిగా ఇచ్చినా బాగుండేది. కానీ అతను చెప్పే ఉద్దేశంలో ఆయన తీసుకున్నటువంటి ఉదాహరణలు కానీ, చెప్పేటువంటి ఆ ఉపమానాలు కానీ చాలా ఎబ్బెట్గాను వల్గర్గా ఉన్నది. అయితే అక్కడే ఉన్నటువంటి లయ గారు ఆ సినిమాలో పాత్ర ఉన్నట్టుంది. లయ గారు నుంచి ఆల్రెడీ ఆమెకు నంది అవార్డ్స్ వచ్చాయి, 2-3 వచ్చాయి. చాలా మంచి పెర్ఫార్మెన్స్ తోటి నంది అవార్డ్స్ వచ్చాయి.
మరి ఆమె నందులు తీసుకున్నా కూడా ఇప్పటికీ ఆమె నందులకు వేసే ప్రయత్నం చేస్తున్నట్టుగాను, ఏమిటి ప్రయోజనం నందులు లేకపోతే అంటూ ఆయన అలా చెప్పాలనుకొని ఆమె నా ఇంట్లో పందులు పెంచినట్టు నందులు ఉంచేసుకుంది అంటే ఏదో చెప్పి నందుల్లాగా పందులు ఎలా అనగలుగుతారు నందులని పందుల్లా పెంచుకోవడం. ఇప్పుడు మళ్ళీ ఆయన ఉద్దేశం మళ్ళీ నందులు అవార్డు ఇస్తేనే ఆరాటపడుతున్నప్పుడు కావాలని పోరాటం చేస్తున్నట్టు నందులని పందులతో పోల్చడం అనేది ఆయన అవగాహన రాహిత్యమా లేకపోతే కన్ను మిన్ను కాకుండా మాట్లాడేవి కానీ విమర్శ పాలవుతుంది. నంది ఎందుకంటే నందిని చాలా పవిత్రమైనటువంటి మన ఎక్కడే ఏ రాష్ట్రంలో ఇచ్చినా కూడా ఆ రాష్ట్ర సాంప్రదాయాల ప్రకారం చిహ్నాల రూపంలో ఇస్తున్నారు. మనం మన తెలుగు రాష్ట్రంలో అప్పుడు నందిని ఎందుకు పెట్టుకున్నారంటే హిందూ సాంప్రదాయ బలం చూసుకున్నాం, ఇక్కడ వ్యవసాయధారిత ప్రకారం చూసుకున్నా, ఆధ్యాత్మిక ప్రకారం చూసుకున్నా నందికి విశిష్టమైనటువంటి సేవా గుణం ఉంది, నందికి విశిష్టమైన బలం ఉంది అని ఒక ప్రతీక. సో ఇనుక్కిగా ఉంటుంది నంది అంటే మీన్స్ ఎద్దు అన్నట్టుగా ఎద్దు. సో మేలావు అట్లాగే దానికి ఒక బలిష్టమైనటువంటి రూపం ఉంటుంది. సో బలంగా ఉంటుంది, ఇరుక్కుగా ఉంటుంది కాబట్టి దాని రూపంలో ఇచ్చుకోవాలనుకున్నారు, తప్పేం లేదు. ఇంకొరు ఆ సందర్భంలో మయూర అంటే నెమలిని చిహ్నంగా పెట్టాలని, తెలంగాణ వచ్చిన కాకతీయ అవార్డు పెట్టాలని, కాకతీయ తోరణం సింబల్తో చేయాలని రకరకాల అంటే అంత ఒక ప్రతిరూపంగా ఇచ్చే అవార్డుని అంటే పవిత్రంగా చూస్తూ ఆ ప్రాంతాన్నో, ఆ దేశాన్నో, ఆ రాష్ట్రాన్నో, భాషను విమడింపై చేయాలంటే చిహ్నాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత దాన్ని పందులతో పోల్చడం అంటే ఆయన అజ్ఞానానికి నిదర్శనం అది. సో అంటే ఇప్పుడు ఆయన పేరులో నందిపాటి ఉంది, ఇప్పుడు మనం ఏమంటాం అలా అనొచ్చాము, అలా అనకూడదు కదా. వివేకం కోల్పోయాడని చెప్పి ఆయన కూడా నేను దేంతో పోల్చుతా పద్ధతి కాదు కదా. సో పొరపాటుని అన్ని ఉండవచ్చు, ఆయన నేనైతే అవగాహన రైతులతో అన్ని ఉండొచ్చు, రేపు మాపు దానికి క్షమాపణ కూడా చెప్తాడేమని ఎదురు చూస్తున్నాను. కానీ నిజానికి లయ గారికి వచ్చింది 2-3 నంది అవార్డ్స్. కానీ ఇక్కడ చాలా మంది మన సంగీత కళాకారులైనటువంటి బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా 16 ఏమో వచ్చినట్టున్నాయి కదా సార్ నంది అవార్డ్స్. సో అంతమంది అన్ని నంది అవార్డుల ఉన్నప్పటికీ కూడా ఈయన ఇంటెన్షన్ తో అంటే 2 అవార్డ్స్ వచ్చిన లయ గారిని తీసుకొని ఇలా అనడం ఇంటెన్షన్ కాదేమో అనిపిస్తుంది. అవగాహన రైత్యం, విష పరిజ్ఞానం లేని వ్యక్తి, ఆఫ్ నాలెడ్జ్, సింపుల్ గా అర్థం ఆఫ్ నాలెడ్జ్ తో మాట్లాడాడు, లేఖిగా మాట్లాడాడని చెప్పవచ్చు. నాకు తెలిసినంత వరకు నటుల్లో కూడా అత్యధికంగా సార్లు వరుసగా హ్యాట్రిక్స్ నంది అవార్డు తీసుకుంది నటభూషణ్ శోభన్ బాబు గారు. మనుషులు మారాలి, ధర్మపీఠం అత్యధికంగా తీసుకున్న హీరోలు అయితే హ్యాట్రిక్ గా తీసుకుంది అయితే ఆయన 2 times హ్యాట్రిక్స్. అత్యధికంగా తీసుకుంది నాకున్న విష పరిజ్ఞానం అంటే శోభన్ బాబు గారికి ఉంది. సరే బాలసుబ్రహ్మణ్యానికి పాటలు చాలా సంవత్సరాలు ఆ పాటలు పాడటానికి ఆయన ఇనుక్కుగా ఒక్కడే ఉండేవాడు. సో డెఫినెట్లీ వచ్చేసినాయి. ఆ తర్వాత 90s 20s అంటే 2000 తర్వాత కదా కొంచెం లిబరేషన్ గా అందరూ రావడం మొదలు పెట్టారు. సరే అయినా కూడా బాలసుబ్రహ్మణ్యం మహా గాయకుడు, నిజంగా ఆయనకు ఇవ్వాల్సిందే. కానీ ఇచ్చిన వాటిని పందులతో పోల్చడం అనేది ఆయన అజ్ఞానానికి నిదర్శనం. మరి ఏ పాటికి క్షమాపణ చెప్తారో మనం చూడాల్సి ఉంటుంది. సో ఏదేమైనా సరే నిర్మాత అండ్ డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి వంశీ నందిపాటి గారి ఈ వ్యాఖ్యలు అనడం మాత్రం సబబు కాదు అని చెప్పేసి అందరూ అంటున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం, ఈ మాట అన్నందుకు ఆయన సారీ చెప్తారా లేకపోతే దీన్ని ఇలాగే వదిలేస్తారా అని, రానున్న రోజుల్లో ఏం జరగబోతుందా అని వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.